హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? గణపతి సచ్చిదానంద స్వామి ఆయన జగన్ గారి గురించి ఏమన్నారో ఆయన మాటల్లోనే వినండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ. వినండి, పూర్తిగా వినండి వీడియోను, ఎక్కడా స్కిప్ చేయకండి. ప్లీజ్ వినండి, దయచేసి ఆఖరి వరకు వినండి ప్లీజ్. అప్పుడే మీకు నిజంగా తెలుస్తుంది ఏం చెప్పారనేది. ఇప్పటికీ గోదావరి నది ఒడ్డున ఇచ్చినటువంటి ఒక దత్తముక్తి క్షేత్రము. ఎన్ని వేల మందికి అక్కడ అపర కర్మలు చేసుకుంటూ సంతోషపడుతున్నారంటే అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ స్నానానికి కూడా, కుంభమేళానికి కూడా వెళ్ళినటువంటి 2 మాటలు వెళ్ళాను. మళ్ళీ ఈ 4 ఏళ్లుగా ఎందుకో ఈ పర్యటన ఎందుకు చేయలేదో అది భగవంతుడికే తెలుసు. చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉండగానే మళ్ళీ యాత్ర చేయాలని ఒక ఉత్సాహం మనసులో బయలుదేరింది. అది ఇప్పుడు ప్రారంభం చేసుకొని జరుగుతుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎంత పాదుకా క్షేత్రాలు ఉన్నాయో, ఎన్ని స్వామీజీ స్థాపన చేశారో, ఈ జతకు చెప్పినట్టుగా అన్నదానం చాలా ముఖ్యమైనటువంటిది మన ఆశ్రమాల్లో, ఆ పీఠాల్లో. అట్లా ఆ కార్యక్రమాన్ని వాళ్ళకి ప్రోద్బలించి ఇంకా ఎక్కువ చేయండి అని చెప్పడానికి కోసం సంతోషపడుతున్నా. చంద్రబాబు నాయుడు గారు మంచి కర్మయోగి. ఆయన ఏమేమి సంకల్పించారో, భగవంతుడు అమ్మవారు ఆయనతో ఏమేమి చేయించాలనుకుందో నిర్విఘ్నంగా జన సహకారముతో, పరమాత్ముడి యొక్క వాతావరణ సహకారంతో అన్నీ చేయని అని చెప్పేసి ఈ సర్కార్కి మంచి భవిష్యత్తు ముందు ఉండాలని చెప్పేసి స్వర్ణాంధ్రగా మళ్ళీ నేను అనుకోవాలా అనేటువంటి మనస్సులో నేను సంకల్పం చేస్తున్నాను. బొమ్మేపర్తిలో ఆ బొమ్మేపర్తి అనేది గవర్నమెంట్ వారు జగలక్ష్మీపురం అని ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళ దాంట్లో అమ్మ యొక్క పేరుతో ఇచ్చారు. అక్కడ రాపతాటుపల్లి, గొందిరెడ్డిపల్లి, అనంతపురం అక్కడ ఉండినటువంటి జనమంతా ఆ క్షేత్రంలాగా వెళుతూ ఉంటారు. అక్కడ స్వామిని చూడటానికి ఏదో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అక్కడ ఒక రాత్రి పడుకుంటే అమ్మ కలలో వస్తుంది అంటారు. అమ్మ మా దుఃఖం పోగొట్టింది అంటారు చాలామంది. మాకు పిల్లలు కలిగారు అంటారు. నేను సంతోషపడుతూ ఉంటా. ఒకరనక మీరనక ఇంటర్వ్యూ ఇవ్వరు, మాకు అమ్మ ఇచ్చింది, మేము బాగున్నాం, ఇంకా మంచిదే అని అంటుంటా. చాలా మంచిది రండి, నాకు కూడా అమ్మనే కదా అని. ఇప్పుడు ఇంకా క్షేత్రం అభివృద్ధి అవుతున్నది. మన జగన్ గారు 14 ఎకరాలు ఫ్రీగా నాకు ఇచ్చారు. దాన్ని మేము అనుభవిస్తూ ఉంటుమే. అనుభవించిన తర్వాత ఆయనకు వెళ్ళి చెప్పడం జరిగింది మా సెక్రటరీ ప్రసాద్ గారు. అది నాతో మాట్లాడటానికి విజయవాడకి ఆయన వచ్చారు. వాళ్ళ నాన్నగారు చాలా వచ్చేవారు. అయిన తర్వాత ఈయనను పట్టించుకోలేదు. అని జగన్ గారు వచ్చారు. వచ్చి స్వామి నేను వస్తున్నాను, మైసూరు కూడా వస్తున్నా, ఇక్కడికి వచ్చానన్నారు. ఇప్పుడు కూడా ఆయనకి ఏం చెప్పినా పని చేస్తున్నారు. పాపం ఆయన కాలంలో మంచి కార్యక్రమాన్ని బొమ్మేపర్తిలో అంటే దాంట్లో చేసి పెట్టారు. నేను ఎవరిని అడగలేదు. వాళ్ళు చేస్తూ ఉంటారు కంటే నేను వాళ్ళని అడగలేదు కదా. ఎవరు అడుగుతారో వాళ్ళు చేసి పెట్టారు. ఇప్పుడు ఈయన అడిగా చేయండి అన్న, చేశారు. కాకితో కబురు పెట్టినా పని చేస్తారు. నేను ఉపయోగించుకొని ఎవరిని కూడా ఎవరికి తొందర ఇవ్వను. నాకు అక్కర్లేదు. నాకేం పని పట్టింది. చాలా ప్రేమగా దగ్గర ఉండేవాళ్ళని 10,000 రూపాయలు ఎందుకా ఇవ్వరా నువ్వు, ఎందుకమ్మా నువ్వు ఇవ్వటం లేదు అంట. అది చాలా ఫ్యామిలీ ఫీలింగ్ నాకు. అది ప్రతాప్ రెడ్డిని అది అడిగాను, ఇవయ్యా నువ్వు కట్టవయ్యా కింద అన్న. ఆయన ప్రేమ ఉంది కాబట్టి ఆయన అడిగాను, లేకపోతే ఆయన అడగాను. నేను వచ్చి కూర్చున్నారా, ఎక్కడ ఉన్నారు, ఇక్కడ ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళి నువ్వు చేయవయ్యా, నువ్వు ప్రారంభం చేయన్నా. చాలా సంతోషం. ఆయన మెయిన్ ప్రేమ ఉంది కదా.